సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే గౌరి నారాయణి నమస్తుతే. ఈరోజు జాతకంలో కేతు మహాదశ ఫలితముల గురించి తెలుసుకుందాం. ఎవరైతే జాతకులు కేతు యొక్క నక్షత్రాలు అశ్విని, మఖ, మూల నక్షత్రంలో జన్మిస్తారో ఆ జాతకునికి కేతు మహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది. ఈ కేతు మహాదశల గురించి వచ్చే శుభ ఫలితాలను, ఆ శుభ ఫలితాల గురించి ఈరోజు మనము క్లుప్తంగా తెలుసుకుందాం. కేతు సూర్యచంద్రుల గ్రహణ బిందువుల్లో దక్షిణ బిందువు, ఉత్తర బిందువు, రావుకేతుల బిందువుల జాతకంలో మనం చూసుకున్న పూర్వజన్మ కర్మ గురించి తెలుపుతాయి. కేతువుకు చిత్రగుప్తుడు అధిపతి. పూర్వం చేసిన కర్మ ఈ జన్మలో ఏ విధంగా ఫలితం ఇస్తుందో, అది ఏ అంశాల్లో ఫలితం కనబడుతుందో కేతు రాశిని బట్టి, కేతు భావాన్ని బట్టి, కేతు మహాదశ ప్రారంభ సమయంలో కేతు గోచారాన్ని బట్టి కలబోసి అంచనా వేసి తెలుసుకోవచ్చు. కేతు మహాదశ ముఖ్యమైన దశలు. కేతు శుభ ఫలితాలు. కేతు జాతకంలో పరముచ్చ బిందువు నుండిన కేతు దశ యుద్ధమునందు విజయము, శత్రు పరాజయమును లేక శత్రు నాశనమును, జీవ సంపద అనగా పశు సంపద, గుర్రపు సంపద, పెంపుడు జంతువుల మొదలైన ప్రాణాలు యొక్క లాభము, వాటితో వినోదము, యోగ సిద్ధి, కుండలిని మేలుకొనుట వంటి అత్యంత శుభ ఫలితాలతో పాటు గురు కటాక్షము, యవ్వన దేశ సంచారం అనగా క్రైస్తవ దేశమైన విదేశాలు మంచి లాభములు, వ్యాపారము, ఉన్నత పదవులు లభించును. అంతేకాక రాహుకేతువులు విద్యుత్కు కారకులు అనగా ఎలక్ట్రికల్ పరికరములు, ఎక్స్రే ట్యూబ్, కరెంటు తీగలు వంటి విద్యుత్ రకములతో వ్యాపారము, సరికొత్త ఎలక్ట్రికల్ వస్తువులు లాభము, గుర్రములు, గాడిదలు, చిత్రవస్త్రములు అనగా రంగురంగుల డిజైన్ చేయబడిన తివాచీలు లేక నలుపు, తెలుపు గుర్రములు, అందెలలో లాభము, జంతు ప్రదర్శనశాల ద్వారా లాభము కలిగించును. కేతు కనుక కారక లగ్నమునకు వ్యయమందు నుండి సరైన వయసులో కేతు దశ వచ్చిన జైమని రాశి దశలలో కేతు ఉన్న రాశి దశ చర దశలో కలిగిన కేతు మోక్షప్రదుడు కాగలడు. కాబట్టి తాను పాసించే ఇష్టదేవత సాక్షాత్కారము, దైవానుగ్రహము, మంత్రసిద్ధి, ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం దర్శనం వంటి ఫలితాలు కలుగును. కొందరికి పాము మంత్రము సిద్ధించుట, విషహరణ మంత్ర సిద్ధి కూడా కేతు యొక్క శుభ దశలో కలుగును. అలాగే కేతు అది మిత్ర రాశుల్లో ఉండిన ఆ దశల్లో గ్రామాధిపత్యము, ప్రభు చేత సన్మానము, గల్ఫ్ దేశాల ఉన్నత ధనవంతులతో లావాదేవీలు, భార్యపుత్రుల సౌఖ్యము వంటి ఫలితములు ఇచ్చును. కేతు రాజలాంఛనములైన తెల్లని ఛత్రము, చామరము వంటి రాజముద్రాది గౌరవములు లభించును. ఈ కాలంలో ఉన్నత పదవిని అవరోధించి సైనిక అంగరక్షకులు వెనుక ముందు నడుచుట, సైనిక వందనము వంటి విశేష గౌరవాలను కలిగించును. లేదా తాత్కాలిక మంత్రి పదవి, దానితో మనోహోదా కలిగించును. అదేవిధంగా ఇది శుభ ఫలితాలు. కేతు యొక్క అశుభ దశ ఫలితాలు గురించి తెలుసుకుందాం. కేతు నీచ రాశి ఎందున్న శనితో గాని, కుజ బుధులు ఎవరితోగానైనా సంయోగం చెందిన లేక క్షీణచంద్రుడు, సూర్యుడు సంయోగం కలిగిన కేతు దశ ప్రాణభయము, రాజకోపము అనగా ప్రభుత్వం నుండి దండన, సస్పెన్స్, అరెస్టు, సిబిఐ వంటి రహస్య ఇంక్వైరీ నడుచుట, గుండాలు, దాదాల వంటి దుండగుల వల్ల రహస్య హత్య ప్రమాదము లేక పోరాటము, తద్వారా గాయాలు సంభవిస్తాయి. అంతేకాక కేతువు చిత్రవర్ణము కలవాడు, అంటే 2-3 రంగులతో మచ్చలుగా
కలిసినట్టి వర్ణము కలవాడు. అందుచేత కేతు యొక్క అశుభ దిశల్లో పొడల పింజారి, కట్ల పాము, కొండ చిలువ వంటి జాడమైన పొడువు సర్పముల వలన విషబాధ, అవి ఉదముల వల్ల విషపు గాలి సోకి మొబ్బులు, మంటలు, పెచ్చులు కలుగును. కేతువునకు కుజ దృష్టి సంయోగము, షష్టష్టకములు లేదా వేస్థానం కలిగితే మసూచి వంటి మచ్చల వ్యాధి, భయంకర మచ్చలతో రూపమి మార్చివేస్తాడు. నేత్రహాని, చూపు పోవుట, లేక కంట్లో శుక్లము లేదా పువ్వు వేసి శస్త్రచికిత్స చేయవలసిన వచ్చును. కన్ను తీసి మరొక కన్ను అమర్చుట వంటి ప్రమాదములు విరోధ భావములతో కేతువుతో సూర్య చంద్రులకు పీడ కలిగితే ఏర్పడే నేత్రహాని ఇది. కేతు సర్పమునకు అధిపతి, కారకుడు వంటి పనిచేసే నౌకర్లు, చాకర్లు, ముఖ్యమైన మంగలి పనిచేసేవారు, జైలు కాపల వారు మొదలైన తక్కువ పనివారు, వారి వల్ల నష్టములు, దొంగతనములు లేక పోలీసు హింస వల్ల బాధ కనిపిస్తే కాల్చివేత వంటి ఆదేశాలు తనకి వ్యతిరేకంగా వచ్చుట, హత్య ప్రయత్నాలు వంటివి కూడా జరుగుతాయి. కాబట్టి కేతు దశ అత్యంత జాగ్రత్తగా పరిశీలించి, కేతు ఉన్న రాశితో పాటు నవంశ కూడా పరిశీలించి, లగ్నాది ద్వాదశ భావములతో ఈ నవంశాధిపతి ఎన్నో భావమున్నాడో గురించి కూడా తెలుసుకోవాలి. ఈ ఫలితాలు కూడా సమన్వయం చేసి చెప్పగలగాలి. ముఖ్యంగా కేతు చిత్రదశల్లో వితంతువులైన బంధువులతో కోర్టు వ్యాజ్యాలు, కలహములు, వారి వల్ల ఆస్తి నష్టము, భార్యకు అనారోగ్యము, ప్రమాదము, మందులు, భార్య వర్గువులైన బంధువుల మూలముగా మనస్తాపము, అపవాదము, బంధు కలహము, పరువు పోవుట వంటివి కలుగును. వృషభ, సింహరాశుల యందు కేతు శుభ ఫలితాలను ఇచ్చునవి. కన్య, కర్కాటక రాశుల్లో వృశ్చిక రాశి యందు అపజయము, ప్రాణ ప్రమాదము, హత్య ప్రయత్నం వంటివి కలుగజేయును. సంతాన నష్టం లేక పిల్లలు అపహరించుట వంటి ప్రమాదము కలగజేయును. కేతు శాంతి గురించి ఇప్పుడు శుభ ఫలితాలు, అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. కేతు యొక్క శాంతి, గ్రహశాంతి గురించి తెలుసుకుందాం. కేతు మంత్రము. కేతు గ్రహ దేవత కేతువుకు గణపతి అధిదేవత. ఉలవలు, ఆవు నేతితో హోమం చేయుట, చిత్రవస్త్రంలో ఉలవలు, నేతితో నిండిన పాత్రదానం, అలాగే వెండి బంగారంతో చేసిన జంట సర్పములు ప్రతిమను దానం లేక నాగప్రతిష్ఠ, నాగేశ్వర సుబ్రహ్మణ్య మంత్ర జపము కేతు దోషమును శాంతింపజేయును. ముఖ్యంగా చేతబడి, కట్టుబండి వంటి ప్రయోగ దోషములు కేతు గ్రహ దోషం వల్ల కలుగును. కాబట్టి అధర్వణ, మన్యు, సూక్త, హిత, అనులోమ, ప్రతిలోమ, పశుపత మంత్రంతో పశుపత మంత్రమునకు సంబంధించిన మన్యు సూక్త హోమములు, అంజనేయ విగ్రహానికి తైలాభిషేకము, సుందరకాండ పారాయణము, ప్రత్యంగిర హోమము పారాయణము శత్రు వినాశనము కలిగించును. ఆత్మరక్షణకు మహాసుదర్శన హోమము, తేనెతో పటిక బెల్లంతో కలిపిన ఎండు ద్రాక్షలను ఆవు నేతిలో హోమం చేస్తూ 16,000 సుదర్శన మంత్ర జపము, శాంతిర్పణ సహితంగా సుబ్రహ్మణ్య భోజనము చేయుట వల్ల ప్రాణభయము, శత్రుపీడ తొలగి అపమృత్యు భయము శాంతించును. ఋగ్వేదంలో సర్పమంత్రము జపించిందు వల్ల సర్పభయము, విష జంతు భయము శాంతించును. రావు
రావు నష్టాలను చేస్తే కేతువు చాలా అశుభ ఫలితాలను, కేతువు అత్యంత ప్రమాదకారిగా మారును. ఇప్పుడు మనము కేతువు గురించి క్లుప్తంగా తెలుసుకున్నాము. కేతువుకు శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు, కేతు యొక్క శాంతి గురించి, కేతు గ్రహ శాంతి గురించి మనము క్లుప్తంగా తెలుసుకుందాం. మా పంచముఖ ఆంజనేయ స్వామి యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ఆదరించగలరని మనవి చేస్తున్నాను.